ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు ఏమంటున్నామంటే మేము కూడా హిందువులేమండి వాళ్ళ కాదని అంటున్నారు. మొన్నటి వరకు వాళ్ళు ఏమన్నారంటే మేము సెక్యులరే వాళ్ళ కాదన్నారు. ఇవాళ వీళ్ళందరూ ఏమంటారంటే మేము కూడా హిందువులమే వాళ్ళ కాదని, మేము కూడా ఉపవాసాలు ఉంటాం, మేము కూడా గుడికి వెళ్తున్నాం అని చెప్తున్నారండి. చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నారంటే వారి ప్రభావం ఎంతవరకు వెళ్ళిపోయిందో ఒకసారి చూడండి. ఇవాళ రాష్ట్రాలని అసలు ఆ రాష్ట్రాలకి అస్తిత్వం లేకుండా చేసేటటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తోందండి. డబ్బులు ఇవ్వడం లేదు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలు, శాసనసభలు పాస్ చేసినటువంటి బిల్లులు, చట్టాలు అవ్వకుండా గవర్నర్లు సంతకాలు పెట్టట్లేదు. గవర్నర్కి బాగా ఒత్తిడి ఉంటే ప్రెసిడెంట్ పంపుతారు, ఆవిడే సంతకం పెట్టట్లేదు. అంటే దేశంలో